శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అంటే ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము. అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి, బుధ, శుక్ర, శనులు, రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. తులారాశి అండి. తులారాశి వారికి ఈ 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా చాలా బాగుంటుంది. ఏప్రిల్ నెల ముఖ్యంగా మీ రాశిని కుజుడు చూడడం వల్ల బాగుంటుంది. అంతేకాకుండా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎప్పుడు టాకటివ్గా, యాక్టివ్గా, తెలివిగా, డైనమిక్గా మీరు ఉంటారు. ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండడానికి అవకాశం ఎక్కువ. ఇంట్లో ఉండడం తక్కువ, బయట తిరగడం ఎక్కువ ఉంటుంది మీకు. అంటే తులారాశి వాళ్ళకి అంతే కదా, వాయుతత్వ రాశి కదా, ఖచ్చితంగా అంతే. ఇప్పుడే కాదు, ఎప్పుడు జీవితాంతం కూడా అంతే. అలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటిగా ధన ప్రాప్తి మీకు బాగా ఉంది. అలాగే మీరు ఎదురు వాళ్ళకి ధనం హెల్ప్ చేసే తత్వంలో ఆ పొజిషన్లో మీరు ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో మీకు ఆదరణ ఎక్కువ. గాయని గాయకులకి మంచి మంచి అవకాశాలు రావడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నటువంటి యాంకర్స్కి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. వాళ్ళకి ధనం వస్తుంది, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అంతేకాకుండా మీ ద్వితీయ భావం బాగుండడం వలన విద్య బాగా రావడము, ఆభరణ యోగము, చక్కటి భోజన వసతులు బ్రహ్మాండంగా. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ పిలిచి మరీ పెడతారు. కానీ మీ తమ్ముళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. లేకపోతే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. లేదా ఏదైనా ప్రయాణం చేయాలన్నా, ఒక పని తలపెట్టాలన్నా, ఎవరైనా కలవాలన్నా అనుకుంటే వాటి సమయానికి వెళ్ళలేకపోతుంటారు. కొంచెం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఏదేమైనా మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు అనుకుందాం చాలా ఎక్కువ. అంతేకాకుండా గురు ప్రభావం వలన విద్యలో బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. బ్రహ్మాండంగా రాణిస్తారు. సంగీతం సూపర్గా బ్రహ్మాండంగా ఉంటుంది. సంగీత సాధన ఉంటుంది కదా. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, తమ్మన్ గారని, కోటి గారని ఏవో అంటారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళే కదా అద్భుతంగా ఉంటుందండి. మణిశర్మ గారు అనుకుంటాం కదా, మంచి అద్భుతమైన మహానుభావులు అందరూ. వాళ్ళందరికీ కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అదే కాకుండా ఈ 4th భావం వలన రైతులకి పంటలో నష్టం రాకుండా ఆనందమయంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అలాగే వాహనాలు, గృహము, అపార్ట్మెంట్లో మీ తాహతకు తగ్గట్టుగానే మీరు కొనుక్కుంటారు. అలాగే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా సంతానం ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా గొప్ప మీకు కలిసి వచ్చే అంశంగా చెప్పచ్చు. 6వ భావంలో రవి, బుధులు. 6వ భావంలో రవి, 6వ భావంలో శని, 6వ భావంలో రాహు. వీళ్ళు ముగ్గురు చాలరాని మీ జాతకానికి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. రవి, శనులు 6వ భావంలో ఉండడం వలన విదేశీ పర్యటన చేయిస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి. ఉద్యోగ అవకాశాలు రావడము, ఉద్యోగ భద్రత ఉండడము చాలా ఉంటుంది. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవులు రావడము, వాళ్ళకి ప్రజాదరణ ఎక్కువ ఉండడము, ఇవన్నీ చాలా బాగుంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే శుక్రుడు ఒక్కడు తప్పు, కానీ శుక్రుడు మిగతా వాళ్ళతో కలిసి ఉన్నాడు అనుకోండి. రాహు కూడా 6వ భావంలో ఉన్న రాహు ఏం చేస్తాడే అంటే సంతోషము, విలాసవంతమైన జీవితము, భూములు, వాహనాలు ఇవి ఇవ్వడము, ధైర్యసిద్ధి, ధనప్రాప్తి, ఇవన్నీ కూడా 6వ భావంలో ఉన్న రాహు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. 6వ భావంలో రాహు సామాన్యుడు కాదండి.
అంతేకాకుండా ఈ కోర్టు రిలేటెడ్ కానీ లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండో. అద్భుతం. అందులో చాలా అద్భుత అవకాశాలు ఉన్నాయి. శని కూడా 6వ భావంలో ఉన్న శని కూడా గొప్ప టాలెంటెడ్ మంచి టాలెంటెడ్ పర్సన్గా తయారవుతారండి. శత్రువు లేకుండా కాపాడుతుంటాడు ఆయన. అలాగే తండ్రికి సంబంధించిన వారితో విరోధం కలిగేట్ చేస్తుంటాడు ఆయన. 6వ భావంలో శని ఉంటే పుత్రులు కలిగేట్ చేస్తుంటాడు. మీరు కావాలంటే చూసుకోండి. మీరు 6వ భావంలో కానీ శుక్రుడు అంటే పుత్రులు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దేశ సంచారం కూడా చేస్తారు. అద్భుతంగా చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. 7వ భావంలో రవి భార్యాభర్తల నుంచి దూరం చేయడానికి అవకాశం ఉంటుందండి. అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా అంటారు. జాతకాలు చూసుకోండి. కానీ 7వ భావంలో రవి ఉంటే స్త్రీల వలన ధనయోగం అని నేను చదివాను. స్త్రీల వల్ల ధనయోగం ఉంటుందట 7వ స్థానంలో రవి ఉంటే. అంతేకాకుండా 7వ స్థానంలో రవి ఉంటే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భోజనం చేసే తత్వం కూడా మీరు ఉంటుందండి. బహుశా వేరే ఇద్దరు ఊరు వెళ్తారేమో, లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, మీ వాళ్ళ ఇళ్లలో ఉంటారు. అక్కడ ఇద్దరు ఇళ్లలో ఉండి భుజించే శక్తి భజన అంటే భుజించవలసిన అవసరం మీకు వస్తుంది. దాని అంటే ఎక్కువగా మీరు వేరే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అన్నం తినడానికి అవకాశాలు ఉంది. పక్క పెడతామండి. ఏదైనా 7వ స్థానంలో రవి మాత్రం మంచివాడు కాదు. చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. భార్య భర్తల విషయంలో చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. అష్టమంలో గురుడు కూడా అంత మంచివాడు కాదండి ఆయన. కానీ 6వ ఇంటి వాడిగా 8వ ఇంట్లో ఉండడము, 8వ ఇంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉండడము విపరీత రాజయోగాన్ని మీకు క్రియేట్ చేస్తున్నారు. అంటే సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడము, తలంపగా వచ్చే ధనయోగము, కుటుంబంలో వృద్ధి, సేవకాజనం ఎంత బాగున్నారండి. మీకు భాగ్యాధిపతి కూడా 6వ భావంలో ఉన్నాడు కదా. అంటే శత్రువుల వలన ధనయోగం కలుగుతుంది, విదేశ పర్యటన ఉంటుంది, చక్కటి చదువుల వలన మీకు విదేశాలు వెళ్తారు మీరు. ఈ వారంలో శుభ సూచికలు ఉంటాయండి. అంటే మీకు ఉన్నతమైన విద్య బాగా రావడానికి అవకాశం ఉంది. ఈ వారం మొత్తం కూడా బుధుడి యొక్క బలము చాలా బాగుంది మీకు. అలాగే దశమస్థానం కూడా చూసుకుంటే దశమంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ భూములు కొద్దిగా అమ్ముడుపోవడం కష్టం అవుతుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మీ పై అధికారుల చేత చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అధికారులే కాదండి, మీ తోటి పనివారు కూడా ఉంటారు. వాళ్ళ వల్ల కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఏ గవర్నమెంట్ ఉద్యోగంలో చేసినా లేకపోతే ఏ ఉద్యోగంలో ఉన్నవాడైనా సరే కొద్దిగా మీరు ఉద్యోగంలో కష్టపడి పని చేయాల్సిందే. నిజాయితీగా ఉంటూ కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీకు ఐడెంటిటీ ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా 12వ భావంలో చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడు, గురుదృష్టి కాబట్టి ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, గుడులు గోపురాలు సందర్శిస్తూ ఉంటారు. మీరు ధనాన్ని ఎక్కువగా మీరు దానంగా ఇచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు సన్మానాలు జరగడము, విదేశాల్లో ఉండడము జరుగుతుంది. కొంతమంది కేతు ఉంటే 12వ భావంలో కోర్టు సంబంధించిన వ్యవహారాలు, హాస్పిటలైజేషన్ అవ్వడము కొంతమందికి ఉంటుంది. కానీ గురుబలం ఉంది కాబట్టి అటువంటివి ఏమి ఉండకుండా చక్కగా స్తబ్దతగా, హాయిగా, నిజాయితీగా, బ్రహ్మాండంగా ఎక్కువగా మీకు సక్సెస్ఫుల్లే ఎక్కువ ఉంది వారం మొత్తం కూడా. ముఖ్యంగా రవి కుజులు మీకు అంత అనుకూలవంతులుగా లేరు కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, 11వ ఇంటి వాడు అయ్యాడు మీకు. పైగా సప్తమాధిపతి అంటే కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం వలన భార్యాభర్తలకు అనురాగం తగ్గిపోవడం జరుగుతుంటుంది. సకాలంలో పెళ్ళిళ్ళు కుదరకపోవచ్చు. కాబట్టి కుజుడి యొక్క ప్రభావం ఉండాలి, బలం ఉండాలి. కాబట్టి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరము ఆరాధించడము, ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంటూ మూలమంత్రం జపిస్తుండడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలంటే మేజర్ గ్రహాలండి. అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడం, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితము సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా
కుజుడి ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాసులు అంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి. మొట్టమొదటిగా మనం కుజుడు కూడా చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.